సూర్య, నువ్వు కోలుకోవాలి. లేదంటే మీ అక్క విజయాంబిక అన్నట్టు నేను పిలిచిన సూర్య అనే పిలుపే నీ చావుకి కారణమవుతుంది. అయినా నీ దృష్టిలో చనిపోయారనుకున్న పిల్లల ప్రాణాల మీదకొచ్చేసరికి నీ ప్రాణం అడ్డుగా పెట్టి కాపాడుకున్నావు. నీ మంచి మనసుకి ఇంతకన్నా మంచి నిదర్శనం దొరకదు. నీలాంటి మనిషి మా అందరికీ అవసరం. చిన్న దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 10 మిరియాలు, అల్లం ముక్క, చిటికెడంతా పసుపు, ఒక బిర్యానీ ఆకు. ఇప్పుడు 6 రకాలు చెప్పాను. ఈ 6టిని నీళ్ళల్లో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడకట్టేసి అవి తీసేసి ఆ తేనె కలుపుకొని అట్లా త్రాగేస్తే ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగా ఉపయోగపడతాయి. అన్నిటికంటే నెంబర్ 1, నెంబర్ 2 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి లవంగాలు. నెంబర్ 1, నెంబర్ 2 దాల్చిన చెక్క. ఇవన్నీ 3rd, 4th, 5th, 6th అట్లా వస్తాయి అనమాట. అందుకని అన్ని అట్లా ఇచ్చాం. అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఇవి. అందుకని దీన్ని ఈ వర్షాకాలంలో కనుక ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇట్లా ఉపయోగించుకుంటే మంచిది. నెలల తరబడి త్రాగకపోయినా కానండి, మనకి ఎప్పుడన్నా కొద్ది తేడాగా ఉంటున్నది, వర్షంలో తడిచాం, జలుబు వచ్చే లక్షణాలు అనిపిస్తున్నాయి, కొంచెం అట్లా అనుమానం అనిపించినప్పుడు ఒక 5-6 రోజులు తాగొచ్చు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాక ఇంకే ఉంది. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేక ఒప్పుకున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే? ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇక్కడికి ఏమైనా వస్తారా ఏంటి? గణపయ్య, మా అమ్మ లేకుండా నేను బతకలేను. అసలు ఇస్తే మా అమ్మకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వు, లేదంటే మా అమ్మతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపో. మీతో మాట్లాడాక నా మైండ్ చాలా రిలాక్స్ అయిపోయిందండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలండి. ఆ నవ్వు నేను చూస్తూ ఉండాలి. ఏంటిది? మీ తమ్ముడి మరో ముఖం నేను మీకు చూపిస్తాను అని మాటిస్తున్నాను. నేను కూడా నీకు మాటిస్తున్నాను జేడి. నీ పొగరికి కారణమైన నీ పవర్ని నీ నుంచి దూరం చేస్తా. నీ గుర్తింపైన నీ ఉద్యోగాన్ని ఊడేలా చేస్తా. న్యాయం కోసం నిలబడే జేడిని కాకుండా అన్యాయానికి ఆశ్రయం ఇస్తున్న జేడిని కూడా అందరికీ పరిచయం చేస్తా. సరే కౌశికి గారు, మీతో పోటీ పడాలని కానీ మీ మీద గెలవాలన్న ఆశ కానీ నాకెప్పుడూ లేదు కౌశికి గారు. కానీ ఇది మీరు మొదలుపెట్టిన పోరు మీ ఓటమితోనే ముగుస్తుంది. గెలుపు ఓటములు ఎవరివో తెలిసేది మొదట్లో కాదు జడే, ముగింపప్పుడు. మొదలు ముగింపు రెండు తెలుసు కాబట్టే ఇది మీరు ఓడిపోయే యుద్ధం అని చెప్తున్నాను. చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ కోల్పోతున్నప్పుడు తెలుస్తుంది, మరికొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. నా జీవితానికి ఉన్న ఏకైక విలువైన దానివి నువ్వు. నేను నిన్ను దూరం చేసుకోలేను.
చెప్పమంటారా వద్దంటారా? వద్దులేరా, సైకిల్ చేసినా కూడా అర్థం కానప్పుడు చెప్పినా మాత్రం ఏం లాభం ఉంటది? మరి ఇంత బతిమాలించుకోకూడదు అత్తయ్యా. మేనత్తని నాకే ఇంత గుబులుగా ఉంటే తోడబుట్టిన తనకి ఎంత కంగారుంటుంది. ఈ బొటనేల్ని చూపించి ఎట్ట కిందకి పైకి కిందకి పైకి అంటా ఉంటే అర్థమేందో తెలుసా? వాళ్ళన్నా ఫుల్లుగా తాగి పడిపోయిండాడని అర్థం. ప్రతి నాట్యాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. అప్పుడే ఆ నాట్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. అలా అని మన నాట్యాన్ని తక్కువ చేసి చూడకూడదు. సూపర్ సూపర్. అసలు నేను కూడా క్లాసికల్ డాన్సే చేస్తాను. సారీ, మీరు బాగా డాన్స్ చేయగలరని మాకు తెలియక అలా మాట్లాడేశాం. పూర్ణి, నువ్వు క్లాసికల్ డాన్సే చేయాలి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూస్తే నిజంగానే చంపేస్తా. పిల్లలు పెద్దవాళ్ళున్న ఇల్లు ఏం చేద్దాం అనుకుని ఇలాంటి పిచ్చి తాయితలు తీసుకొని వచ్చి కడుతున్నావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఆ తాయెత్తు వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాదు. అదే 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 అది చెప్పు. ఏదో చెడుద్దేశంతోనే కదా అది తీసుకొచ్చి కట్టావు. చూడు మనోహరి, నా వాళ్ళకి హాని కలిగించినంత వరకే నేనిలా మాటలతో మర్యాదగా చెప్తా. లేదు చెప్తే వినను, నచ్చింది చేసుకుంటూ పోతాననుకుంటే మాత్రం నాలో ఇంకొక రూపాన్ని చూస్తా. జాగ్రత్త. శౌర్యకి రామలక్ష్మి దూరం కావడానికి కారణం వీడు. చివరికి మీ దృష్టిలో కూడా రామలక్ష్మిని చెడ్డదాన్ని చేసింది కూడా వీడే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కామ్గా ఉంటావా లేదా? నార్మల్ అన్నయ్య, ఆ రోజు గుడిలో పానకంలో మత్తు మందు కలిపింది వీడు అన్నయ్య. ఏంటే అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. అది ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేశారక్క. అవునా? అయితే మీరిద్దరూ పగలు రాత్రి కష్టపడి చదవాలరా. మీకు నిద్ర రాకుండా అల్లంటి పెట్టించే బాధ్యత నాది. కష్టే ఫలి. ఇవాటి చదువే రేపటి ర్యాంకు, రేపటి ర్యాంకే ఎల్లుండి ఉద్యోగం, ఎల్లుండి ఉద్యోగమే మీ జీవితం. చదువుతామక్క, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. గుడ్, వెరీ గుడ్. అన్నయ్య, దీనికంటే ముందు ఎగ్జామ్ ఫీజు, ల్యాబ్ ఫీజు, మెటీరియల్ ఫీజు, కోచింగ్ ఫీజు అన్నీ కట్టాలన్నయ్య. కట్టేద్దాన్రా. ఎంత? 2 లక్షలక్క. చెరో 1 లక్ష. 2 లక్షలా? క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా ఎలిజిబుల్ అవ్వాలంటే 1 లాక్ ఎక్స్ట్రా పే చేయాలన్నయ్య. అంటే మొత్తం 3 లక్షలన్నమాట. అవును తల్లి. మేమింకా ఏమైందో అని భయపడ్డాం చిన్న బావా. ఏమవుతుందప్పు? బుజ్జి, ఏంటమ్మా నీ డౌట్? ఇదేనా? ఈజీ. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. ఓకే బంగారం, ఆఫీస్కి వెళ్ళొస్తాను. పిల్లలతో ఇలా ప్రవర్తించటం నేనెప్పుడూ చూడలేదు. వీడికి ఏమైందో ఏం జరిగిందోనని కంగారు పడ్డానక్షరా. టెస్ట్ చేశాడా?
ఏదో జరిగింది. ఈయన చెప్పట్లేదు. ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలి. అమ్మా, అమ్మా, అమ్మా ఏ నేను నీకు అమ్మనేంటి? తప్పుగా అనుకోకండి, మా అమ్మ అచ్చం ఇలాగే ఉండేది, అందుకే అమ్మ అని పిలిచాను. మనుషుల్ని పోలిన మనుషులు ఈ లోకంలో 7 ఉంటారంటారు. మీ అమ్మ ప్రింటే దీనికి గుద్దేసుంటాడా దేవుడు? రా సీత, వచ్చి టేబుల్ మీద కూర్చో. నా చెయ్యితో పాటు నా ప్లేట్ కూడా పట్టుకోండి అత్తయ్య. చంద్రం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధిగా చీమకు కూడా హాని తలపెట్టని అమ్మ కత్తి దూసిందంటే ప్రాణాలు వదిలిన వాడు పాపనే చేసుంటాడు. అవును బాబుగారు, గాయత్రి పాపని బలి చేయాలనుకున్న వాణ్ణి కడతీర్చేశారు అమ్మగారు. ఎవరోది నా రాక్షసుడు? రక్తపుంజి. జాను తనకి చెల్లెలు. ఎవరికి చెల్లెలు? లక్ష్మికి. లక్ష్మి ఎవరు? మిమ్మల్ని మిత్ర గారు, లక్ష్మి ఎవరు? లక్ష్మి నా భార్య 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 భార్య.